హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా ఆంధ్రప్రదేశ్ని ఒక విజనరీ లీడర్ అనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అమరావతి అగ్రదేశాలకు ధీటుగా తయారవుతున్నటువంటి రాజధాని. ఇదే ప్రపంచ స్థాయి రాజధాని. చంద్రబాబు నాయుడు గారు కన్న కలలు అమరావతి రూపుదిద్దుకోవటంలో నిజమవుతూ ఉన్నాయి. దేశ ప్రజల్లో విజనరీ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబాన్ని తాకాయి. ఆయన ఎంత గొప్ప నాయకుడు అని చెప్పడాలంటే ఇప్పుడు వినుకొండ ఒక హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన మనం చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 రోజులుగా కరెంటు లేదు. అర్థమవుతుందా? మా విజనరీ చంద్రబాబు నాయుడు గారు అధికారిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 రోజులుగా కరెంట్ లేదు కాబట్టి గర్భిణీలు, ఎవరైతే చిన్నపిల్లలు ప్రసవించారో వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులై వచ్చారో వాళ్ళు, ఎవరికైతే తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఎక్కడ నీడ దొరికితే అక్కడ పసిపిల్లల్ని పెట్టుకొని ఇసురుకుంటూ కూర్చుంటున్నారు. ఇది మా విజనరీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత. మనకి రాజధాని తప్పించి ఇంకా వేరేది అవసరం లేదు అనేది మా చంద్రబాబు నాయుడు గారి గొప్ప ఆలోచన. రాజధాని వస్తే ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గౌరవంగా తలెత్తుకుంటుంది. ఆ లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చనిపోయినా, ఎంతమంది ఇబ్బంది పడ్డా, ఎంతమందికి సూపర్ సిక్స్లు ఇస్తారని మోసం చేసినా అవన్నీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరన్నమాట. అంతేకాదు మాకు మనిషికి ఒక హెలికాప్టర్ కావాలంటూ నిన్ననే గత 2 రోజుల క్రితం 172 కోట్లు పెట్టి అత్యాధునిక హెలికాప్టర్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అది కూడా ప్రజల పక్షాన అమరావతిని నిర్మించడం కోసం డైలీ సర్వీస్ లో భాగంగా వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ డైలీ సర్వీస్ చేయడం కోసం ఈ హెలికాప్టర్ని ఆర్డర్ ఇచ్చారు. కానీ ప్రజలకు మాత్రం వీటిలో ఎటువంటి ఉపయోగం లేదు. అంతేకాదు ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. అక్కడ హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉందో అనేది మీకు కూడా కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. మీరు కనుక క్లారిటీగా విన్నట్లయితే ఒక చిన్న పాప ఏడుపు కూడా మీ గుండెల్ని తాకుతుంది. అది చంద్రబాబు దాకా తాకపోవచ్చు. ఎందుకంటే అమరావతి కన్స్ట్రక్షన్ లో ఆ మిషన్ చేసే సౌండ్స్ లో, ఆయన సొంతగా 5 ఎకరాల్లో కట్టుకుంటున్న చిన్న పూరి గుడిసెకి జరుగుతున్న పనుల్లో ఈ పాప ఏడుపు, ఆ పేదవారి అరుపు ఆయనకు వినిపించకపోవచ్చు. ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. కంపల్సరిగా మీకు చిన్న పాప ఏడుపు అయితే వినిపిస్తుంది. కూడా చూడండి. అదే నేను ఇందాక అడిగితే మేము ఓన్లీ పేషెంట్లకి వేసేది జనరేటరు. అదే 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 ఇప్పుడు డాక్టర్ని అడిగితే ఏమన్నాడు, మేము వేసాం ఓన్లీ డెలివరీ పేషెంట్లకే, కరెంటు లేనందుకు ఇబ్బంది బయటపడుతున్నారు కదా. చూశారు కదా, ఏమనిపిస్తుంది మీకు? అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి గాజులు చేపిస్తాడంట. ఇది మనకి నానుడిలో ఉన్నటువంటి సామెత. అయితే కేసీఆర్ గారు ఇంకో మాట చెప్తారు, బభ్రాజమానం భజగోవిందం. అంటే చేసేది ఏమీ లేదు కానీ చెప్పే మాత్రం కోటలు దాడుతాయి అని. అలాగే జరుగుతుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. కరెంట్ లేకపోవడం ఏంటి? సిగ్గుండాల. హాస్పిటల్కి కరెంట్ ఉంటుందా? గతంలో రాజమండ్రిలో కూడా కుర్రోడు కరెంట్ లేదు, చాలా దారుణంగా ఉన్నారు, ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదంటూ వీడియో చేయటం మనందరం చూసాం. నాట్ ఓన్లీ రాజమండ్రి, నాట్ ఓన్లీ వినకొండ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ పరిస్థితి ఇదే. ప్రజల ఆరోగ్యం కానీ, వైద్యాన్ని కానీ, చదువుని కానీ చంద్రబాబు నాయుడు గారు లెక్క చేయరు. ఆయనకు అవసరం లేదు. ఎందుకు అవసరం ఏముంది? ఆయనకు కావాల్సింది అత్యున్నతమైనటువంటి రాజధాని. ఆ రాజధాని కోసం ఒక 30 సంవత్సరాలు పేదలు అలమటించి చచ్చిపోయినా ఆయనకు పట్టదన్నమాట. ఎందుకంటే ఒక రాజధాని ఆయన ఒక 5 సంవత్సరాల్లోనూ 10 సంవత్సరాలను కన్స్ట్రక్షన్ చేసే అంత ఈజీ కాదు. ఎందుకంటే దగ్గర 54,000 ఎకరాల్లో రాజధాని కట్టాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే
ఆయన ఇంటిని కట్టుకోవడానికి 2 సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి. ఈ విషయాలు మీరు గమనించకపోతే ఎలా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల మొత్తాన్ని మేము చేశామని, ఆయన కట్టించిన కన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని మేము కట్టించామని, ఆయన తెచ్చినటువంటి కంపెనీస్ అన్ని మేము తెచ్చామని, సొల్లు కబుర్లు చెప్పుకోవటంలో ఈ ప్రభుత్వం చాలా ముందుంది. అటువంటి తరుణంలో పేదలకి ఇంటింటికి వైద్యం అందాలని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి, దానికి ఎక్కువ మంది స్టాఫ్ కావాలి, డాక్టర్లు కావాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలని కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అమరావతి రాజధాని కావాలంటే నిన్న కురిసిన గంట వర్షానికి మొత్తం మునిగిపోయి మళ్ళీ వాటర్ తోడుతున్నారు. విజనరీ ఎవరు? ఎవరు ప్రజలకి కావాల్సిన నాయకుడో ప్రజలు నిర్ణయించుకోవాలి. మేము చెప్పేదేంటి, జస్ట్ మీకు న్యూస్ అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దారుణ పరిస్థితులకు దిగజారి కనీసం రైతులకి మద్దతు ధర లేక టమాటాలని రోడ్ల మీద పారబోస్తూ, మిర్చిని పట్టుకొని బోర్మని ఏడుస్తూ, ఏసీలో పెట్టుకొని భరిస్తూ రైతు నిరంతరం బాధపడుతూ ఉన్నా కూడా మన చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు. రైతుల గురించి ఎప్పుడైనా మాట్లాడితే మీరు విన్నారా? లేదు. హాస్పిటల్ కరెంట్లు లేవు, రైతు పేదల గురించి మాట్లాడితే విన్నారా? లేదు. కానీ కొన్ని కాలేజెస్కి ఆయన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తే మాత్రం అక్కడికి వెళ్ళి పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. అవి మినిమం కాలేజెస్, విట్ కాలేజీ, అదేవిధంగా ఇంకో కాలేజీకి వెళ్తే అక్కడ ఈయన తెలుగుదేశం పార్టీని గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి అని చీప్ గా అడుక్కుంటున్నారు చీఫ్ మినిస్టర్ గారు. అటువంటి చీఫ్ మినిస్టర్ గారిని ఇంకెంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అని ప్రజలు వాపోతూ ఉన్నారు. కరెక్టే కదా? కనీసం హాస్పిటల్లో కరెంట్ ఇవ్వాలనే మినిమం ఆలోచన లేని విజనరీ లీడర్ మనకున్నారా అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కంపల్సరీగా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా చాలా మందికి ప్రజల అభిప్రాయం అనేది చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.